అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం. శ్రీ గురుభ్యో నమః. శ్రీరామః శరణం సమస్త జగతాం రామం వినా సద్గతి రామేణ ప్రతిహన్యతే కలిమలం రామాయ కార్యం నమః. రామాయ కార్యం నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. వర్షాకాలం పూర్తయింది, కార్తీక మాసం ప్రారంభమైంది. కానీ సుగ్రీవుని జాడ ఇంతవరకు లేదు. శ్రీరాముడు అంటున్నాడు లక్ష్మణుతో, లక్ష్మణ, సుగ్రీవుడు మనల్ని మర్చిపోయినట్టున్నాడు. ఒక్కసారి నీవు వెళ్ళి గుర్తు చేయి నాయన సుగ్రీవుడికి. ఒకవేళ నిజంగా మర్చిపోతే వాలి వెళ్ళినటువంటి యొక్క దారి ఇంకా తెరిచే ఉందనే విషయం ఒకసారి జ్ఞాపకం చెయ్యి అని చెప్పేసి చెప్తూ లక్ష్మణుడిని కిష్కింధకు పంపడం జరుగుతుంది. అన్నయ్య పడుతున్న బాధను తట్టుకోలేక లక్ష్మణుడు ఆవేశంగా వెళుతూ ఉంటే మళ్ళొక్కసారి రాముడు నిగ్రహించుకొని, నాయన తొందరపడకు, అక్కడ విషయాలు గమనించి నీ ప్రవర్తనతో విషయం పూర్తి చేసుకుంటా అని చెప్పేసి పంపడం వల్ల లక్ష్మణుడు ఎంతో ఆవేశంగా వస్తాడు. వస్తుంటే మార్గమధ్యం లోపనే హనుమంతుడు చూశాడు. మంత్రి కాబట్టి అన్ని విషయాలు ఆలోచించాలన్నమాట. ఒకవైపేమో సుగ్రీవుడు తన యొక్క సుఖాల్లో పూర్తిగా మునిగిపోయాడు. సుగ్రీవుడు మునిగిపోయినప్పటికీ కూడా మంత్రిగా ఈయన చేయాల్సిన పనులన్నీ అప్పటికే చేశాడు. మొత్తము దేశమంతా ఉన్నటువంటి అనేక ప్రాంతాలు ఉన్నటువంటి రకరకాల భల్లూకాలు కావచ్చు, లాంగూలాలు కావచ్చు, తర్వాత వానరాలు కావచ్చు, అన్నిటికీ కూడా సుగ్రీవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా విషయం చెప్పాడు. ఇట్లా అందరూ కూడా చేరుకోవాలి ఇక్కడికి అని చెప్పేసి. అప్పటికే కొన్ని వేల కోట్ల వానరాలు అన్నీ కూడా వచ్చేసినవి కిష్కింధ దగ్గరికి. తర్వాత సుగ్రీవుని దగ్గరికి పోయి చెప్పాడు, నీవు ఇంకా దీంట్లోనే మునిగిపోయి ఉన్నావు, నీవు సుఖాల లోపట మాట ఇచ్చావు శ్రీరాముడికి సీతమ్మ వారి యొక్క అన్వేషణ కొరకు కాబట్టి అని చెప్తే, మరి అప్పుడు సుగ్రీవునికి ఒక అలవాటు ఏముందంటే మంచి విషయాలు వినే అలవాటు ఉంది. కాబట్టి సుగ్రీవుడు కూడా తన ఆజ్ఞ చేసేసి మొత్తం ఎక్కడున్నటువంటి వాళ్ళందరూ కూడా 15 రోజుల లోపల ఇక్కడికి చేరుకోవాలి అని చెప్పేసి, ఇది సుగ్రీవాజ్ఞ అని చెప్పేసి అందరికీ ఆజ్ఞ పంపించాడు. ఇంకా తను మాత్రం రాముని దగ్గరికి పోవడానికి సిద్ధంగా లేడు. ఈలోగా ఆవేశంగా వస్తున్న లక్ష్మణుడిని గమనించి హనుమంతుడు దగ్గరికి వెళ్ళి నమస్కరించి, అయ్యా లక్ష్మణ, సుగ్రీవుల వారు ఇదే ప్రయత్నంలో ఉన్నారు. మొత్తం అందరికి కూడా ఆహ్వానం వెళ్ళింది, అందరూ వస్తున్నారు, అందరూ చేరుకుంటున్నారు, సైన్యాలంతా కూడా చేరుకుంటున్నాయి, మొత్తం కూడా వానర సైన్యం అంతా కూడా అందరూ కూడా వస్తున్నారు. కాబట్టి మీరు కొద్దిగా ప్రశాంతంగా ఉండండి అని చెప్పేసి ముందు కొద్దిగా ప్రశాంతపరిచి వెంబడే అంగతుని ద్వారా తారకు విషయాన్ని పంపిస్తాడు. లక్ష్మణుడు చాలా కోపంగా వస్తున్నాడు కాబట్టి పొరపాటున కూడా సుగ్రీవుడు వెంబడే ముందు రావద్దు, కాబట్టి ముందు మీ అమ్మగారు అయిన తారను పంపియండి. స్త్రీని చూసిన వెంబడే ఎంత కోపంగా ఉన్నా సరే లక్ష్మణుడు కోపాన్ని తగ్గిస్తాడు, కాబట్టి తర్వాత మనం విషయం పూర్తి చేయొచ్చు అని చెప్పడం వల్ల అంగదుడు తారకు విషయం అందజేస్తే రాజమహల్లోకి ప్రవేశించిన వెంబడే తార ఎదురై నమస్కరించి, లక్ష్మణ, మీరు చేసినటువంటి ఉపకారాన్ని ఎప్పుడు కూడా సుగ్రీవుడు మర్చిపోలేదు. కానీ ఎంతైనా మీరు మానవులు, మేము వానరులం కదా, కాబట్టి కొద్దిగా మాకు చపలచిత్తం ఎక్కువ ఉంటుంది, కాబట్టి కొద్దిగా చిన్న అసత్వమైంది. అయినా సుగ్రీవుడు అన్ని కార్యక్రమాలు సైన్యం విషయంలో తను చేయాల్సిన ఆలోచనలన్నీ పూర్తి చేస్తున్నాడని చెప్పేసి లక్ష్మణుని యొక్క కోపాన్ని పూర్తిగా తగ్గించేసింది. ఎప్పుడే కానీ మహాత్ములకు కోపం క్షణం ఉంటుందట, అంతవరకే. అందుకే ఉత్తమే క్షణకోపస్యాత్ మధ్యమే ఘటికాద్వయం అధమే స్యాద్ అహోరాత్రం పాపిష్ఠేన మరణాంతకం అంటారు. ఉత్తములు ఎవరయ్యా అంటే ఎవరిపైన కోపం వస్తే అది క్షణంలో మర్చిపోవాలి, అది ఉత్తముల యొక్క లక్షణం. మధ్యమే ఘటికాద్వయం, కొద్దిసేపు ఉంటుంది వాళ్ళకు మధ్యములకు. అధమే స్యాద్ అహోరాత్రం,
రాత్రంతా ఉంటుంది అధములకు. పాపిష్ఠేన మరణాంతకం, పాపిష్ఠులకు తమ జీవితాంతమంతా కోపం ఉంటుందట. కాబట్టి మనిషి ఈ 4 యొక్క ఈ భాగాల లోపల 4 నుంచి 3కు రావాలి, 3 నుంచి 2కు రావాలి, 2 నుంచి వచ్చి 1 పైన నిలబడాలి. నిలబడితే అప్పుడు ఉత్తములు అనిపించుకుంటారు. కాబట్టి లక్ష్మణుడు లక్షణ గుణ సంపన్నుడు కాబట్టి అటువంటి లక్ష్మణుడు వెంబడే కోపాన్ని తగ్గించుకొని ఉన్న సమయంలో సుగ్రీవుడు వచ్చేసేసి తన యొక్క అలసత్వాన్ని క్షమించమని వేడుకొని మొత్తం సైన్యం అంతా తీసుకొని రాముని యొక్క దర్శనానికి అందరూ వెళతారు. సైన్యం చూసి రాముడు చాలా సంతోషపడతాడు. సంతోషపడి సుగ్రీవుడు చేసిన పని ఏంటంటే మొత్తము 4 భాగాలు, సైన్యాన్ని 4 భాగాలు చేసి 4 దిక్కుల, ఇటు తూర్పు, ఇటు దక్షిణ, ఇటు పశ్చిమ, ఇటు ఉత్తర, ఈ విధంగా 4 దిక్కుల్లో కొంతమంది నాయకులను నియమించి ఆ యొక్క సైన్య విభాగాన్ని చేసి వాళ్ళకి చెప్పాడు, మీరందరూ కూడా 1 నెల రోజుల లోపల మీకు ఇచ్చినటువంటి స్థలాల లోపల అడుగడుగున ప్రతి భాగంలో అడవి కావచ్చు, పట్టణం కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ప్రతి భాగాన్ని బాగా గాలించి అమ్మవారి జాడను తీసుకొని రావాలి మీరు అని చెప్పేసి, నెల రోజుల లోపల రాకపోతే మాత్రము మీకు శిరచ్ఛేదనం ఉంటుందని చెప్పేసి దీన్నే సుగ్రీవాజ్ఞ అంటారు. కాబట్టి ఆ విధంగా చెప్పేసి అందరిని పంపించాడు. కానీ దాంట్లో దక్షిణం దిక్కుకు మాత్రము నాయకత్వం అంతా కూడా అంగదునికి ఇచ్చాడు. అంగదుని వెంబడి ప్రధానమైన వాళ్ళు ఉన్నారు. దాంట్లో ముఖ్యమైన వ్యక్తులు జాంబవంతుడు ఉన్నాడు, నీలుడు ఉన్నాడు, మన హనుమయ్య ఉన్నాడు. ఎప్పుడైతే ఈ విధంగా ఈ దక్షిణ దిక్కున్నటువంటి ఈ జట్టు బయలుదేరబోతున్నదో హనుమయ్య అన్నాడు రామునితో, రామచంద్ర, అమ్మవారిని నేను ఎట్లా గుర్తిస్తాను మీరు చెప్పిన రకరకాల లక్షణాల వల్ల, కానీ అమ్మవారు నన్ను అనుమానించకుండా ఉండాలి అంటే ఏదైనా ఆధారం చూపించాలి, కాబట్టి ఏదైనా ఒక గుర్తు ఇవ్వండి అని చెప్తే అప్పుడు హనుమయ్య తన యొక్క ఉంగరాన్ని ఇచ్చాడట. ఆ ఉంగరాన్ని భద్రపరచుకొని ఉత్సాహంతో దక్షిణం దిక్కున్నటువంటి ఈ అంగదుని యొక్క సారథ్యంలో వీళ్ళందరూ బయలుదేరారు. వీళ్ళందరూ బయలుదేరి వెళుతూ 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 ఉన్నప్పుడు అక్కడ సుగ్రీవుడు రామునితో పాటు ఉన్నప్పుడు రాముడు అడిగాడు, సుగ్రీవా, నీకు ఇంత భౌగోళికమైనటువంటి జ్ఞానం ఎక్కడొచ్చింది? ఎక్కడ చూసినా ఎక్కడ ఏముంటాయి, ఇవి ఏంటి, అడవులేంటి, పట్టణాలేంటి, వాటి గురించి వివరంగా చెప్తున్నావు, ఇది ఎట్లా సాధ్యమైంది నీకు అని చెప్పేసి. సుగ్రీవుడు అన్నాడు, రామచంద్ర, ఏమని చెప్పాలి, మా అన్నయ్యకు నా మీద కోపం వచ్చినప్పుడు నన్ను తరిమి కొడుతూ ఉంటే నేను ఇది అదని కాకుండా భూగోళం అంతా తిరిగి వచ్చాను నేను. కాబట్టి అన్నీ నాకు పరిచయమైనవి. చివరికి నాకేందంటే, ఓహో, మా అన్నయ్య ఇక్కడికి రాడు కదా మాతంగ మహాముని ఆశ్రమం వైపు అని చెప్పేసి హనుమంతుడు చెప్పడం వల్ల, అంటే హనుమంతుడు ఉంటే భయాలు ఉండవు, హనుమంతుడు ఉంటే పోయే ప్రాణం కూడా దక్కుతుంది. హనుమంతుడు అంటే సాక్షాత్తు వాయుపుత్రుడు. వాయు ఉంటేనే అది శివం, వాయు పోతే అది శవం. కాబట్టి ఆ హనుమంతుని నిరంతరం మనసులో స్మరించుకుంటే అలాంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పడం కొరకు ఇది మనం జాగ్రత్తగా గమనిస్తాం దీంట్లో కూడా. ఆ విధంగా హనుమంతుని వల్ల తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు సుగ్రీవుడు. కాబట్టి ఆ సుగ్రీవుని యొక్క విషయం చెప్పిన తర్వాత శ్రీరాముడు, లక్ష్మణుడు ఆ ప్రసవణ పర్వతం మీదనే ఆగిపోతారు అక్కడ వాళ్ళు. ఇక్కడ దక్షిణ దిక్కు హనుమంతుని యొక్క జట్టు అంగదుని యొక్క సారథ్యంలో ప్రవేశించి పోతూ ఉంటే చివరికి వాళ్ళు సమయం దగ్గర పడుతుంది, కానీ అన్ని వెతుకుతున్నారు, కానీ ఎక్కడ కూడా ఎలాంటి జాడ దొరకలేదు. దొరకకపోతే చివరికి వాళ్లకు త్రాగడానికి నీళ్లు కూడా లేకుండా, తినడానికి ఫలాలు లేకుండా ఆ పరిస్థితి ఒక దట్టమైన అరణ్యంలోకి పోయినప్పుడు కూడా అది చివరికి నీళ్ల కొరకు అని చెప్పేసి వాళ్ళు దీంట్లో తారుడు అనేటువంటి ఒక వానరుడు జాగ్రత్తగా గమనించి ఒక బిల్వంలో చూస్తే బిల్వం లోపలికి అంత చీకటిగా ఉంది. ఆ చీకటి నుంచి లోనికి పోతే అక్కడ ప్రకాశవంతంతో కూడినటువంటి ఒక తల్లి కూర్చున్నదట. ఆమె పేరు స్వయం ప్రభాదేవి. ఆ గుహ లోపట అన్ని రకాల పళ్ళు ఉన్నాయి. ఆమె యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి ఆమె యొక్క అనుగ్రహాన్ని పొంది వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ అక్కడి నుంచి గుహ నుంచి బయటకు వచ్చిన తర్వాత సముద్ర బొట్టుకు చేరుకున్నారు. సముద్ర బొట్టుకు చేరుకొని మాట్లాడుకుంటున్నారు. సమయం అయిపోతున్నది, మనం వెనక్కి తిరిగి ఇట్లే పోతే అమ్మవారి జాడ చెప్పలేను, కాబట్టి తప్పకుండా మనను శిక్షిస్తాడు ఎవరు, సుగ్రీవుడు. కాబట్టి అక్కడికి పోయి శిక్ష పడే బదులు ఇక్కడనే మనము మన ప్రాణత్యాగం చేసుకుందామని చెప్పేసి వానరాలు, అంగదుడు వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటే ఇక్కడ హనుమయ్య, మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. మన పెద్దవాళ్ళు 4 ఉపాయాలు చెప్తుంటారు. అవి సామ, దాన, భేద, దండోపాయాలు. ఈ 4 ఉపాయాలను ఉపయోగించి
వాళ్ళ మధ్యలో వాళ్లకు సమస్యలు రాకుండా చేస్తూ అంగదుని కూడా నిగ్రహించి అంగదుని మనసులో కూడా మంచి ఆలోచన ప్రవేశపెట్టి అందరూ నిర్ణయం ఏం చేసుకుంటున్నారంటే మాట్లాడుకుంటున్నారు. అయ్యో మనకు సమయం అయిపోతున్నది, పాపం దశరథ మహారాజు ఆయనకు 3 భార్యలు, ఆయనకు 4 కొడుకులు, దాంట్లోపట పెద్ద ఆయన శ్రీరాముడు తండ్రి మాట మీద ఆయన ఈ విధంగా 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వచ్చినప్పుడు అక్కడ రావణాసురుడు అనేటువంటి వాడు సీతమ్మను ఎత్తుకొని పోతే అప్పుడు జటాయువు అనేటువంటి పక్షి ఆ విధంగా వచ్చేసేసి రావణాసురుని పైకి యుద్ధానికి పోయిందట. ఆ యుద్ధం లోపల జటాయువు యొక్క రెక్కలు నరికేశాడట. జటాయువు ఆ విధంగా కింద పడిపోతే జటాయువు శ్రీరాముని ఒడిలోపల తన ప్రాణాన్ని కోల్పోయిందట. ఏ విధంగా అయితే మనుషులకు సంస్కారాలు చేస్తారో ఆ విధంగా శ్రీరాముడు ఆ జటాయువుకు సంస్కారాలు చేశాడట అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే దగ్గరలోనే ఒక పెద్ద గ్రద్ద లేవలేక కదలలేక అతి కష్టం మీద ఈ విషయాలు విని ఏమండి మీరు జటాయువు అని అంటున్నారు, జటాయువు విషయం ఒకసారి నాకు చెప్పండి, ఏం జరిగింది అని అంటే అప్పుడు చెప్తారన్నమాట. ఈ విధంగా జరిగిన విషయం చెప్తుంటే, అయ్యో జటాయువుకు శ్రీరాముడు ఈ విధంగా అగ్ని సంస్కారాలు చేశాడా? జటాయు ఎవరో కాదండి, నా సోదరుడు. మేమిద్దరం కూడా ఎంతో బలశాలులుగా గర్వంతో మేము ఆ విధంగా ఆకాశంలో పోతూ సూర్యమండలం వరకు పోయినప్పుడు ఆ సూర్యమండలం యొక్క వేడికి తట్టుకోలేక నా తమ్ముడు బాధపడుతూ ఉంటే జటాయువు నేను నా రెక్కలను అడ్డం పెట్టినట్లయితే నా రెక్కలు పూర్తిగా కాలిపోవడం వల్ల ఇద్దరము 2 వైపులా పడిపోయినాము. నేను ఇక్కడ వింధ్యాపర్వతం మీద పడిపోయాను. అక్కడ నాకు ఒక మహర్షి ఉన్నాడు, నికార్ష మహర్షి అని చెప్పేసి మహర్షి ఉన్నాడు. కాబట్టి ఆ నికార్ష మహర్షి యొక్క ఆధ్వర్యంలో నా ప్రాణాన్ని నిలబెట్టుకున్నాను. కాబట్టి మీకు నికార్ష మహర్షి యొక్క ఆజ్ఞ ఏముందంటే నీవు రాబోయేటువంటి రోజుల్లో రామకార్యంలో ఏదో రూపంలో నీవు పాల్గొంటే నీ రెక్కలు నీకు వస్తాయని చెప్పారు. కాబట్టి ఇప్పుడు మా తమ్ముడు అదే కార్యంలో పాల్గొన్నాడు, తన జీవితాన్ని రాముని యొక్క పాదాలకు అర్పణ చేశాడు. నేను కూడా నాకు ఒక అలవాటు ఏముందంటే గ్రద్దలకు దూరపు వస్తువులు దగ్గర మంచి కనబడతాయి కాబట్టి నా చూపుతో నేను చూస్తానని చెప్పేసి చూసి అగో అక్కడ లంకానగరం ఉంది, లంకానగరం లోపల సీతమ్మ వారు అక్కడ ఉన్నారు అని చెప్పేసి జాడను ఈ యొక్క దాని పేరు సంపాతి, జటాయు అన్న పేరు సంపాతి అనేటువంటి గ్రద్ద చెప్పడం వల్ల ఎప్పుడు ఆ విధంగా చెప్పిందో లేదో దానికి రెక్కలు రావడము అక్కడ నుంచి అది సంతోషంగా ఆకాశంలో వెళ్ళిపోయిందనమాట. అంటే రామకార్యంలో పాల్గొంటే పోయినటువంటి రెక్కలు కూడా తిరిగి వస్తాయి, పోయే ప్రాణాలు కూడా నిలబడతాయి అని చెప్పడం కొరకు ఈ సంఘటన మనం స్మరించుకోవాలి. సరే, ఇప్పుడు విషయం తెలిసింది కానీ అది దూరం ఎంత ఉంది? మధ్యలో 100 యోజనాల దూరం ఉందన్నమాట. ఈ 100 యోజనాల దూరం దాటాలి అంటే ఎవరు దాటాలి? ఒక్కొక్క వానరం ఒక్కొక్క విషయం చెప్తున్నది. నేను ఇంతవరకే దాటగలను, 50 దాటగలను ఒకరు, 60 దాటగలను ఒకరు అని చెప్పేసి చివరికి జాంబవంతుడు అన్నాడు, నేను 1000 రాగలను, కానీ ఇప్పుడు ముసలివాడిని అయిపోయాను కాబట్టి ఇప్పుడు నా వాడి నుంచి కాదని చెప్పేసి. అంగదుడు అన్నాడు, నేను వెళ్ళి వస్తాను అని చెప్పాడు అంగదుడు అన్నమాట. అప్పుడు జాంబవంతుడు అంటున్నాడు, నువ్వు యువరాజు నాయన, నీవు వెళ్ళడానికి వీల్లేదు, ఇదంతా కార్యం చేయడానికి ఒక మహానుభావుడు ఉన్నాడు అని చెప్పేసి అందరు కూడా ఆయన దగ్గరికి పోయింది. ఆయన అక్కడ దూరాన కూర్చున్నాడు. ఎట్లా కూర్చున్నాడంటే నిరంతరము 2 అక్షరాల లోపల నడుస్తున్నాయి అప్పటికే, రామ 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 అని చెప్పేసి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.